లెఫ్ట్ వే ఆల్రెడీ మనం ఖాళీగా పెట్టాము. సో వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారన్న. ఎస్ ఫ్రంట్ చూసుకోండి. రైట్ సైడ్ ఒక 2 minutes చూసుకుంటే సరిపోతుంది. ఇమీడియట్లీ మళ్ళీ లెఫ్ట్ విజన్ చూసుకోవాలి. స్ట్రైట్కి వెళ్ళండి, ఇదే లైన్లో కంటిన్యూగా వెళ్ళండి. ఏదైతే రైట్ లైన్ వెళ్ళాలని అనుకుంటున్నామో అదే లైన్ కంటిన్యూగా వెళ్ళాలి. మళ్ళీ డ్రైవ్ చేస్తున్నాను తీస్తున్నాను. అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రావచ్చు. ఫస్ట్లో అంత ప్యానిక్ ఉందా? ఇప్పుడు లేదు, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. లేకపోతే నేను అన్నట్టు కొన్ని విషయాలు మేబీ నాకు అనిపించింది ఓవర్ ద టైం డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ అంత రాదు మనకు. స్ట్రైట్ చేసేసి మనం ఏదైనా ప్రాక్టీస్ అయినా 1/2 hour ఎక్కువ చేయదు. డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత మనం ఎన్ని అవర్స్ అయినా చేయడానికి మనకు ఓపిక అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. బ్రేక్ చేయాలి, రైట్ తిప్పండి, ఎక్సలెంట్ అది. నిన్న ఒక మేడం జాయిన్ అయ్యారు ఆటోమేటిక్ అని. ఆ మేడం ఇంకా డౌట్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. అట్లా భయపడకండి మేడం, మేడం నెంబర్ వేసి ఆ మేడంని కనుక్కోండి అని చెప్పిన. రైట్ తిప్పాను. రీసెంట్గా జాయిన్ అయ్యారు మేడం, ఇన్ని క్లాసులు అయినా అని చెప్పాను. రైట్ తిప్పండి, స్లోగా రైట్ తిప్పండి. తెలుసా పాయింట్ ఆఫ్ టైం ఇంకా సర్లే నాతో డ్రైవింగ్ కాదు, డ్రైవర్ని పెట్టుకుని అవసరం ఉన్నప్పుడు నడిపించుకోవడమే. బ్రేక్ చేయండి. ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు నాకు. అదైతే వాస్తవమే. కానీ నేనేమంటున్నాను, ఇప్పుడు కొద్ది గొప్ప ఎమర్జెన్సీ అనేది కంపల్సరీ. ఆ ఎమర్జెన్సీ కోసమే ఇప్పుడు ఎవరైతే లేడీస్ అయితే నేర్చుకుంటున్నారో ఎమర్జెన్సీ కోసం మాత్రమే. నైట్ టైంలో కానివ్వండి, డే టైంలో కానివ్వండి, ఎమర్జెన్సీ హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ పిల్లలను డ్రాప్ చేయడం కానివ్వండి, ఇట్లాంటి చిన్న చిన్న యూజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 2 wheeler అంత సేఫ్ లేదు మేడం. ఎందుకంటే మొన్న ఒక ఇన్సిడెంట్ మీకు ఆల్రెడీ తెలియవచ్చు, పల్లవిసుకోలే కదా. కాబట్టి మనం ఏంటంటే మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా ఆ ప్యానిక్ అయిపోయి రైట్ లెఫ్ట్ టర్న్ చేస్తాం. లారీ అతను కానివ్వండి, బస్ అతను కానీ ఎక్కడో ముందట హాఫ్ స్టేజ్లో ఉంటాడు డ్రైవర్. ఇక్కడ మనకు ఉండేది బ్యాక్ సైడ్ అర్థం కాదన్నమాట. స్ట్రైట్ చేసేసుకోవాలి. అందుకని ఇప్పుడు అందరూ సేఫ్టీ కోసం అనేది కార్ యూజ్ చేస్తున్నారు. అందుకే మనకు రోడ్ల మీద ట్రాఫిక్ హెవీగా పెరిగిపోతుంది అన్నమాట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కు కార్స్ పెరిగిపోయాయి. ట్రాఫిక్ బ్రేక్ చేయండి. రైట్ 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 ఎస్ రైట్ తిప్పండి. స్టీరింగ్ రైట్ తిప్పండి. ఎస్ కంటిన్యూ రైట్. హారన్ అప్లై చేయండి. కొద్దిగా లెఫ్ట్ టర్న్ తీసుకోండి. డన్. రైట్ తిప్పేసి మెయిన్గా మోటివేషన్ మా చెల్లి కొంచెం అటో ఇటో తొందరగానే నేర్చేసుకుంది. అది నేర్చుకున్న తర్వాత అరే అది నేర్చుకున్నప్పుడు నేను కూడా ఎందుకు నేర్చుకోకూడదు అనేది ఒకటి క్వశ్చన్ మార్క్ మీ దగ్గర ఉంది. రైట్ తిప్పండి. ఇమీడియట్గా రైట్ స్ట్రైట్ రైట్. ఇప్పుడున్న జనరేషన్లో మనకు అప్పుడున్న జనరేషన్లో ఏంటంటే స్టడీ వాళ్ళు చదువుకుంటున్నా మనం జాబ్ తెచ్చుకోవాలనేది ఒకటి ఉండేది. పరిస్థితులు వేరే కదా. పరిస్థితులు వేరే కాబట్టి డ్రైవింగ్ కూడా మనకు ఖచ్చితంగా రావాలి. అది 2 wheeler అయినా సరే, 4 wheeler అయినా సరే. ఏది రాకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది. డిపెండెన్సీ ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండే లేడీస్కి ఇది ఒక పెద్ద సమస్య. అవునవును. రైట్ తిప్పండి, స్లోగా తిప్పండి. రైట్ తిప్పండి, కంటిన్యూ. బస్ రైట్ రైట్ ఎస్. కొద్దిగా రైట్ తిప్పండి. హారన్ చేయండి. లెఫ్ట్ తిప్పండి. స్ట్రైట్ చేసేసుకోండి. అన్ని విషయాల్లో ఇండిపెండెంట్ ఉండి ఈ విషయంలో డిపెండెన్సీ ఉండాలంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అన్నదానికి జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఓలా, ఊబర్స్ సర్వీసులు వచ్చినాయి, కానీ అన్ని ఏరియాలో డబ్బుతో కూడిన ఎంత పెట్టినా తక్కువే. వాటికి ఎక్కడ పోతాయో డబ్బులు తెలియదు. అది మన కార్ కాదు, అది మన బైక్ కాదు. యాక్సిడెంట్ అది ఒక్కొక్కసారి మల్లంపేటకి ఇప్పుడన్నా బుకింగ్స్ వస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఇటు బుకింగ్స్ అంటేనే అమ్మో అంత దూరం రాము సార్. ఎందుకు ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం తగ్గింది, కానీ అంతకుముందు ట్రాఫిక్ ఉందంటే మల్లంపేట రాకపోతుంది. అవును. బ్రేక్ చేయండి మేడం. కొద్దిగా లెఫ్ట్లోనే ఉండాలి, రైట్కి వెళ్ళకూడదు. ఇదే లైన్లో ఉండి కరెక్ట్గా ఈ బానట్ ఎంటర్ కాగానే తిప్పేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ బానట్ తిప్పండి. కంప్లీట్ లెఫ్ట్. ఎస్ రైట్ తిప్పేసేయండి ఇమీడియట్లీ.
చూడండి లెఫ్ట్ లైన్ కరెక్ట్గా వచ్చేసి మన సైడ్ వాపస్ చేసుకుంటాం. చూడండి స్ట్రైట్ అయింది కదా, వాపస్ చేయండి వాపస్. ఎస్, రివర్స్ గేర్ అయింది, డౌన్ పర్లేదు గేర్. మీరు హ్యాండ్ ఇక్కడ టచ్ అవుతుంది, స్ట్రైట్ అవుతుంది. ఎస్, రివర్స్ చేయండి, రైట్ సైడ్ చూసుకోండి. ఇక్కడ ఒకసారి రైట్ సైడ్ చూసుకోండి, బ్రేక్ రిలీజ్ చేయండి. బ్రేక్ స్ట్రైట్ చేసుకోండి. బస్ బ్రేక్ రిలీజ్ చేయండి. మనం మళ్ళీ లెఫ్ట్ లైన్లోకి వెళ్ళాలి. తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి. రైట్ ఇండికేటర్ అయ్యింది. కొంచెం భయం తగ్గింది, ఎంతైనా ట్రాఫిక్ అంటే భయం తగ్గింది. సరే ఏముంది, దారి అదే క్రియేట్ అవుతూ ఉంటుంది, ముందుకు వెళ్తుంది అని అర్థమవుతుంది. రైట్ అన్నట్టు విత్ పామ్ కొంచెం బెటర్గా ఉంది. యాక్సిలేటర్ ఇవ్వండి, యాక్సిలేటర్ రిలీజ్ చేయండి. ఎస్, కంటిన్యూ యాక్సిలేటర్. నెక్స్ట్ క్లాసు సాటర్డే తీసుకోండి. లైక్ ఆ రోజు సెకండ్ సాటర్డే ఉంది కాబట్టి నైట్ విజన్ క్లాస్ మళ్ళీ ఒకటి తీసుకున్నాం. నైట్ తీసుకున్నాం. సండే రోజు రివర్స్ కంప్లీట్ చేసి రైట్. బ్రేక్ చేయండి, కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి, బ్రేక్ వదలండి, తిప్పండి లెఫ్ట్, బస్ రైట్ తిప్పండి. మీరు రేపు ఇదే టైంకు మీ కార్లు తీయడానికి ట్రై చేయండి. సేమ్ మా క్లాస్కి ఎట్లా వస్తారు సేమ్ సిచ్యువేషన్. మీరు ఇదే రోడ్లో నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోండి, ఫిజియోరెడ్డి స్కూల్ దగ్గర యూటర్న్ చేసుకోండి, మమతా హాస్పిటల్ దగ్గర వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఎక్కువ దూరం అవసరం లేదు. కొద్దిగా దూరం అంటే స్టార్టింగ్లోనే డైరెక్ట్ దూరం వెళ్ళిపోవడం అంతా కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఈ 4 ఫ్లాష్ లైట్ అని ఆన్ చేసుకుంటూ డ్రైవ్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు, ఒక లైన్లో వెళ్ళిపోతూ ఉంటాయి. స్ట్రైట్ చేసేసుకో. ఇండికేటర్ వస్తుందంటే ఆగుతారు. రైట్ తిప్పండి. ఎస్,
రైట్